తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. 2-3 రోజుల్లో ముహూర్తం ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు హస్తినలో మకాం వేశారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ హైకమాండ్ కు సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ రాశారు ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో పార్టీకి ప్రజలకు మేలు జరుగుతుందని తన లేఖలో ప్రస్తావించారు జానారెడ్డి. కేబినెట్ విస్తరణ అంశంపై ఉన్నట్టుండి జానారెడ్డి హైకమాండ్ కు లేఖ రాయటం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనేకసార్లు బహిరంగంగానే ప్రస్తావించారు. ఈ కోటాలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చోటు దక్కుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోవైపు మంత్రి పదవులు ఆశిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు హస్తినపాటు పట్టారు. ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాహుల్ గాంధీ ఖర్గేకు ఇప్పటికే లేఖ రాశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అయితే కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పటికే ఏఐసీసీ వేర్వేరుగా తమ అభిప్రాయాలను తీసుకుందన్నారు. ఈ విషయంలో ఏఐసీసీనే తుది నిర్ణయం తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేబినెట్ ఎక్స్పాన్షన్ విషయంలో మా అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అందరు కలిసికట్టుగా వేరువేరుగా కేబినెట్ నిర్మాణం మీద మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది. తుది నిర్ణయం ఏఐసీసీ ప్రకటించాల్సి ఉంది. వారు ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటది. కేబినెట్ లో 6 ఖాళీలు ఉండగా ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మినిస్టర్స్ రేసులో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఒకరికి అవకాశం ఇస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి మరొకరికి కోత పడవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే అనేక సామాజిక రాజకీయ కోణాల్లో లెక్కలు వేసుకున్న తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుంది. కాబట్టి తుది జాబితాలో ఎవరికి అవకాశం ఉంటుందో చెప్పడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.